సనాతన ధర్మంలో ఫాల్గుణ మాసం అత్యంత పుణ్యప్రదమైన కాలంగా వర్ణించబడింది. ఈ పవిత్ర మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనది కావడంతో భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. మత్స్య పురాణం ప్రకారం ఈ కాలంలో దాన ధర్మాలు, దైవారాధన అనేక రెట్లు ఫలితాన్నిస్తాయి. గోదానం, అన్నదానం, వస్త్రదానం వంటి సాత్విక కర్మలు గ్రహదోషాలను తొలగిస్తాయని పండితులు చెప్తారు. మొదటి 12 రోజులు శ్రీ మహావిష్ణువుకు పయోవ్రతం ఆచరించి పాలు, పాయసం నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం నెలకొంటాయి. ఫాల్గుణ శుక్ల ఏకాదశి రోజున అమలక వృక్షం వద్ద దీపం వెలిగించడం ద్వారా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. పౌర్ణమి రోజున శివపార్వతులను స్మరించుకొని శివారాధన చేస్తే దాంపత్య సౌఖ్యం స్థిరపడుతుంది. ఈ పర్వదినాన జరిగే హోలీ ఉత్సవం సత్సంగతికి సంకేతం. అలాగే సీతాష్టమి, అమావాస్య రోజుల్లో సీతారాములను ధ్యానించి శక్తి కొలది దానాలు చేస్తే సర్వ శుభ ఫలాలు కలుగుతాయి. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో ఫాల్గుణ మాసాన్ని ఆచరిస్తే జీవితంలో శాంతి, సంపద, సౌఖ్యం కలుగుతాయని విశ్వాసం.